భారతదేశంతో ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే దిశగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక అరుదైన చారిత్రక నిర్ణయాన్ని తీసుకుంది. మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు, హైందవ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఇజ్రాయెల్లోని ఒక ప్రముఖ నగరంలో ప్రతిష్ఠించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహానికి, పరస్పర గౌరవానికి దౌత్యపరమైన నిదర్శనంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముంబైలో నిర్వహించిన శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవ వేడుకల్లో ముంబైలోని ఇజ్రాయెల్ కౌన్సిల్ జనరల్ యానివ్ రేవచ్ ఈ ప్రతిపాదనను వెల్లడించారు. ఛత్రపతి శివరాజ్ మహారాజ్ చూపించిన అమోఘమైన ధైర్య సాహసాలు, లౌకికవాదం, వ్యూహాత్మక నౌకాదళ నైపుణ్యాలు మరియు ఆయన సుపరిపాలన విలువలు ఇజ్రాయెల్ దేశానికి, అక్కడి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ స్ఫూర్తితోనే తమ దేశంలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించినట్లు వివరించారు. ఈ చారిత్రక ప్రాజెక్ట్ ద్వారా ఇజ్రాయెల్ పౌరులకు శివాజీ మహారాజ్ గొప్పతనాన్ని, ఆయన చరిత్రను పరిచయం చేయడమే కాకుండా ఇరు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందించాలని ఇజ్రాయెల్ ఆశిస్తుంది. ఈ ప్రణాళికలో భాగంగా మొదట ముంబైలో ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందిస్తారు. అనంతరం దీనిని ఇజ్రాయెల్కు తరలించి అక్కడ ఒక ప్రధాన నగర కేంద్రంలో ఘనంగా ఆవిష్కరిస్తారు. ఈ అద్భుతమైన ప్రతిపాదనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హృదయపూర్వకంగా స్వాగతించారు. విగ్రహ రూపకల్పన, తరలింపు ప్రక్రియలో మహారాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం, మద్దతు ఇస్తామని ఆయన ఇజ్రాయెల్ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.